అరే ఆ మధ్యలోకి వెళ్ళకండి రా, కొంచెం ఇటు ఉండండి, ఇలా ఇలా ఉండండి. ఓకేనా? ఆ స్తంభాల మధ్యలోకి వెళ్ళిపోకండి. రైట్, జాగ్రత్తగా ఉండండి, చక్కగా కూర్చోండి. గాల్స్ కూడా స్తంభాలు వారికి వెళ్ళకండి, స్తంభాలు గిట్టే ఉండండి. ఓకేనా? ఆర్ యూ రెడీ? నువ్వు కూర్చుంటున్నాడు, ఏం ప్రాబ్లం ఏంటి? ఏ మరి ఎందుకు కూర్చుంటున్నావు? హాయ్ పిల్లలు. ఓకే, మన అందరం కలిసి ఒక గేమ్ ఆడుకుందాం. చక్కగా అందరూ ఒకసారి రెండు చేతులు పైకి ఎత్తండి. వెరీ గుడ్. స్ట్రైట్గా. అరే చిన్నడా చేతులు, అది రైట్. ఎలా తిప్పండి, ఎలా తిప్పండి. ఇప్పుడు చెప్పండి. ఈ క్లాస్ బుక్స్ మీ దగ్గర
కొంచెం గట్టిగా కొంచెం గట్టిగా పౌరుగా మార్చబడింది. అయితే ఇక్కడ పౌరు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడే తర్వాత అతని పేరు చూచి ఎవరి పేరు చూచి బరి యేసును ఎలుగు అనబడిన బరి యేసును సమస్త దుర్మార్గంతో నిండిన వాడా సౌలు పౌరులైన ఆయన సమస్త కపటంతో సమస్త దుర్మార్గంతో నిండిన వాడా తెలుసుకోవాలి కాబట్టి అది నా మనసులో ఎలాంటి సమస్త కపటంలో అంటే మంచి మనసుతో ఆయన ఆలోచించారు. దేవుడు వినాలని ఆయన పనుల దగ్గరికి పిలిచారు, కానీ నిజంగానే దేవుడు వాక్యం శ్రద్ధగా వినాలని కాదు. లోపల ఏదో కపటం పెట్టుకునే బర్నబా గారిని వారి యొక్కకు పిలిచారు. నెక్స్ట్ అపవాది మిమ్మల్ని అంటే కోరుకుంటారా? మీ సామాన్య పెట్టాలంటే కోరుకుంటారా? మీరు అందరూ కూడా సైకిల్ పెట్టాలంటే కోరుకుంటారా? అప్పుడు కూడా కానీ ఎన్నో మంది పెడుతున్నారు. ఎలా అంటున్నారు? అపవాది నెక్స్ట్ సమస్త మార్గం నీవు కొంతకాలం అని చెప్పారు. వెంటనే అతని కంపెనీ వల్ల అతని ఎవరైనా చేయబడిన పరిశుద్ధాత్మతోనే పౌలుతోనూ పౌలు దాన్ని గ్రహించి ఒక పనిష్మెంట్ కొంతకాలం అనేది ఆ ఎగుమ గర్విస్తున్నారు. ఏంటి ఆ పనిష్మెంట్? ఒక చదువుకున్నాం కదా, ఏంటి ఆ పనిష్మెంట్? కొంతకాలము చదవండి, కొంతకాలం మరి ఏంటి అంటారు? పదకొండు కింద కొంతకాలం అతనికి పనిష్మెంట్ ఇచ్చారు. పౌరుగా అంటే దానికి కొంతకాలం పొందకుండా మార్నింగ్ కూడా ఈ ఎలుగు లేక ఎవరైనా ఎందుకు పరిస్థితి ఎలా పెట్టుకుంటా దేవుడు వాక్యం చెప్తున్నప్పుడు బయటలో ఉంటుంది. మన ప్రాంతం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుడు ఉన్నాయి నేలపోలంగానే ఉంటారు. పరిశుద్ధాత్మతో ఈ ఎలుమ నేలపోల మాట్లాడి కొంతకాలం వరకు ఏం తర్వాత చూడండి. అంతటా అధిపతి జరిగిన దాన్ని చూసి ప్రభు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించింది. ఏ అధికారి ఎలుమ ఎవరి దగ్గర అయితే అంటుకుంటూ ఉన్నాడో ఆ అధికారికి భయపడుతున్నాడు. ఏ సంగతిని చూసి
ఎలుమకి తలకాలను చూసి భయమేసి దేవుని వాక్యానికి ఆయన ఆశ్చర్యపడి వెంటనే ఆయన మనసు కలగలేదు. ఈ పేరాలో ఈ చాప్టర్లో మనము ఒక వ్యక్తికి వచ్చిన పనిష్మెంట్ చూస్తున్నాము. ఆ పనిష్మెంట్ ద్వారా ఒక వ్యక్తి సో అర్థమైతే చాప్టర్ 1 మనం ఏం నేర్చుకుంటాం? సౌలు గారు ఎలా పౌలుగా మార్చబడ్డారు, ఆయన దేవుని ఎలా సమర్పించుకున్నారు, ఎలా దర్శించారు అది చాప్టర్ 1 మనం చూసాం. ఇప్పుడు నేను అప్పుడు ఫిలిస్తీన్ల చేతిలో ఇబ్బందులు పడుతున్నారని వారిని విడిపించడం కోసం ఒక రక్షకుడిగా ఒక సేవియర్గా దేవుడు సంసోన్ని ఏర్పాటు చేస్తున్నాడు. అతని ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. ఫిలిస్తీన్లు అతను చూసి భయపడిపోయారు. అతని బలాన్ని కానీ అతనుకున్న ధైర్యం కానీ దేవుడు అతని జీవితంలో చేయబోతున్న కార్యాలని వాళ్ళు చాలా రకాల ప్రయత్నం చేసి ఆయన ఏమీ చేయలేదు. అలాగే తన భక్తిని తానే కోల్పోయాడు వాళ్ళు. రెండో విషయం ఏంటంటే రెండో పాఠం దైవ భక్తి గల తల్లిదండ్రులు. సంసోన్ గారి యొక్క తల్లిదండ్రులు చాలా భక్తి కలిగిన మనం ఉదయం కూడా నేర్చుకున్నాం. వాళ్ళు ఎలా అంత భక్తి కలిగిన అంటే వాళ్ళు కడుపులో పడింది మొదలుకున్న బిడ్డ అప్పటి నుంచి కూడా బిడ్డ కనే వరకు కూడా మద్యమైన ద్రాక్షరసమైన అసలు అలాంటి ఏది ముట్టుకోకుండా చాలా పరిశుభ్రంగా ఉన్నారు. మనం కూడా రిఫరెన్స్ మనం న్యాయాధికారులు 13 నుంచి 14 వరకు మనం 24 వరకు కూడా చదువుకున్నాం. అక్కడ కూడా తల్లిదండ్రులు చేసిన 16 రోజుల్లో యెహోవా దూత 13-16 యెహోవా దూతను నీవు నన్ను నిలిపినను నీ బోధనను నేను తెరను. నీవు గమనించగా యెహోవాకు మనోహా నీ మాటలు నెరవేరుతాను. నేను నిన్ను సన్మానించు. నీ పేరేమని యెహోవా దూత నీ వేళ నా పేరు అడుగుతున్నావు, అది నమ్మసత్యము కానిదని. అంతకు మనోహా నెరవేర్చుకున్నగా మేక పిల్లను తీసుకుని ఒక రాతి మీద యెహోవాకు మనోహాయు అతని వాణియు చూసుకున్నగా దూత ఒక ఆశ్చర్య కార్యం చేసింది. ఎట్లనగా వానలు బలిపీఠం మీద నుండి ఆకాశం మీద లేచుకుండగా యెహోవా దూత బలిపీఠం మీద ఉన్న ఆ జ్వాలలో పరమునకు ఆరోహణమై మనోహాయు అతని భార్యయు దాన్ని చూసి నేలకు సాగినప్పుడు యెహోవా దూతను ఎక్కడ ఉంటుందో అక్కడ ఖచ్చితంగా యేసు ప్రభువుని మనం గుర్తుపెట్టుకోవాలి. బైబిల్లో మనం యెహోవా దూత, ఆయన దూత అనే పదాలు ఎక్కడొచ్చినా ఖచ్చితంగా అక్కడ యేసు ప్రభు అని ప్రత్యక్షత అన్నమాట. యేసు ప్రభు యొక్క ప్రత్యక్షత చాలామంది కొత్త నిబంధనలోనే ఉన్నదనుకుంటారు. యేసయ్య పాత నిబంధనలో కూడా ఉన్నారు. అందుకే నేను అబ్రహాం కంటే ముందు పుట్టాను, ఇస్సాకు కంటే ముందున్నాను, మోషే కంటే ముందున్నవాడిని అని పదే చెప్తుంటే యూదులకి, శాస్త్రులకి, పరిశీలకి యేసు ప్రభు మాటలు నచ్చేవి కావు. నువ్వు మొన్న పుట్టావు, ఆయన ఎప్పుడో పుట్టాడు అంటున్నారు, పుట్టిన తెలుసుకున్నావు అని చెప్పేసి అంటారు. అందుకని ప్రార్థన మీటింగ్కి వెళ్ళినప్పుడు పండుగకి ఆ శిష్యులందరూ ఇక్కడ మోషేకి ఏమో నీకు ఏలియాకి నీకు ధర్మశాలలు కడతాము అని అంటూ ఉంటే వేసుకుంటూ ఉంటారు. ఎవరు అలా చేయకూడదు. కాబట్టి దీన్ని బట్టి మనం అర్థం చేసుకుంటాం. యెహోవా దూత అని ఎక్కడున్నా అక్కడ యేసు ప్రభు వారే ప్రత్యక్షత, దైవ ప్రత్యక్షత అన్నమాట. ఆ ప్రత్యక్షతను చూస్తూ ఉంటే బలిపీఠం కట్టాడు, బలిపీఠం మీద మేకపిల్లని అర్పించాడు. ఆయన ఆ జ్వాలలో మండుతూ ఉన్నప్పుడు యెహోవా వాటి మధ్య నుండి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు గమనించారు, ఇది దూత కాదు, ఇది జరిగిన దూత కాదు, దేవుడే అని వాళ్ళు సాష్టాంగపడి మనోహాయు అతని భార్యయు ఏం చేశారంట,
సాష్టాంగపడిన సాగిలి పడుతుంది, సాగిలి పడి దేవుణ్ణి గణపరిచారు. అంటే దేవునికి భయపడే వాళ్ళు, దైవభక్తి గలవాళ్ళు ఉన్నారు. ఎంత దైవభక్తి, అందుకే బైబిల్ ఏంటంటుంది, యాకోబు పత్రిక చేస్తారా? 1:27. పేజీ నెంబర్ చెప్పు. 211. ఎత్తుకెళ్తారు మీరు? తెచ్చుకెళ్తారా? 1:27 చూడండి, ఏముంది? తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించుతూ ఇహలోక మాలిన్యమును తన కండకుండా తను తాను కాపాడు. నిజమైన భక్తి ఏంటంటే అక్కడ వాక్యం చెప్తుంది, పవిత్రము నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించి వారిని ఏం చేయగా ఇహలోక మాలిన్యమును తన కంటకుండా. మనకి ఇహలోక మాలిన్యం అంటుకోకుండా తన్ను తాను కాపాడుకుంటే. ఇప్పుడు మనోహ ఎవరు? వాళ్ళ భార్య ఎలా ఉన్నారు? ఈ లోక సంబంధమైన వాటిలో ఏ దాంట్లో ముట్టుకోలేదు. ఇశ్రాయేలీలు వాళ్ళకి ద్రాక్ష పండ్లు ఎక్కువ కాస్తూ ఉంటాయి. ఇప్పుడు మన ఊళ్ళో అరటిగళ్ళు ఎలా ఉంటుందో, అరటిగళ్ళ పెద్దవి, అలా అరటిగల్లాగా ద్రాక్ష గుర్తులు కాస్తాం. ఒక్కొక్క వ్యక్తి 7 అడుగులు హైట్ అంత బాగా కాస్తాడు. అందుకే వాళ్ళు ద్రాక్ష రసం ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటారు. ద్రాక్ష పళ్ళతో చేయబడినంత కూడా చేస్తాం. మీరు ఆటోస్ తాగారు ఎప్పుడైనా? ఆటోస్ అది ద్రాక్ష రసం అని చేస్తాం. మన ఇండియానే, మన ద్రాక్షారామ అనే ఊర్లో దాన్ని బ్రాండ్ అక్కడ తయారు చేస్తాం. అదంతా అక్కడ ఇంకా సరే, అది ద్రాక్ష రసంతో చేస్తాం. ఈరోజు రైట్ చూడండి, నిష్కలంకమైన భక్తి ఏంటంటే ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను జాగ్రత్తగా తన్ను తాను కాపాడుకున్నట్టే. అది నిజమైన భక్తి. ఇహలోక మాలిన్యం అంటే ఏంటి? ఈ లోకం అంతా ఎలాంటిది? మాలిన్యం. ఈ లోకం అంతా చెడిపోయింది. లోకము దాని ఆశలు గతించిపోతాయని బయట చెప్తుంది. లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవితము. యోహాను మొదటి పత్రిక 5 అధ్యాయాలు. అంటే ఈ లోకంలో ఉన్నాయన్నీ శరీరాశ, నేత్రాశ, జీవితం. వీటిని ఇవి ఈ లోక మాలిన్యాలు. వీటిని మనకు అంటుకోకుండా మనం జాగ్రత్త పడాలి. ఇంకా మీకు చెప్తానే, రోమిలకు రాసిన పత్రిక 12 అధ్యాయం. రోమ 12:1 చూడండి. ఇంకా 12 కాబట్టి సహోదరులారా, మేము అబలమంది చదవండి. సరే
కాబట్టి సహోదరులారా, అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నారు. ఈ సేవ మీకు చెప్తుంది. మీరు ఈ లోక మర్యాదను అనుసరించు. ఏంటి ఏమనుసరించకూడదు? మరి అక్కడే ఉంది. మనం అక్కడేం చదువుకున్నాం? యాకోబు లోక మర్యాద, లోక మాలిన్యం, మర్యాద మాలిన్యం. రెండు పదాలు దగ్గరగా ఉన్నా, రెండు విధాలుగా బాగా ఆలోచించాలి. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతనముల వలన రూపాంతరము పొందుడి. మన మనసు మారి రూపాంతరం చేయాలి. ఈ లోక మర్యాద లోకానికి ఒక ఎందుకు రాయబడి ఏమన్నా మూలవాటిలో రెండో ఉంది కదా, ఈ యుగ కదా, ఈ యుగ సమయం. అపోస్తుల కార్యాలు 2:40 ఇంకనూ అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించారు. ఎవరికైనా మూర్ఖులకు ఈ తరము, మూర్ఖులని పుట్టినట్లు ఏమండి కనపడలేదు. వంకరై వంకరై కదా, వంకరైన ఈ ప్రజలకు అంటే లోపల వంకలు వంకర అన్ని వంకలు ఏదో వంక తిరుగుతాం. బాగా అలాగే మీ వయసు నుంచి వచ్చినట్టు కదా. మూర్ఖులకు ఈ తరపు వారికి వేరే. మూర్ఖులకు అంటే లోకం సముద్రంతో పోతుంది. లోకం సముద్రంతో పోతుంది. సముద్రాన్ని మనం ఎదగలమా? ఎందుకంటే మన వల్ల కాదు. ఈ లోకం అనే సముద్రంలో మనం ముందుకుంటే తప్ప తేలాలి అంటే సముద్రాన్ని శాసించిన యేసయ్య ఒక్కడే. ఆయన సముద్రాన్ని ఆగిపోమనగానే ఏమైంది? తుఫాను ఆగిపోయింది. సముద్రం మీద నడిచాడు, నీటి మీద నడిచాడు. నీటి మీద నడిచిన ఎవరైతే ఏదైనా నీటి ఇస్తారో వాళ్ళు అసాధ్యమైన కార్యాలు కూడా సుసాధ్యం చేయాలి. ఓకేనా? మీరు చదవలేము, నేను పాస్ అవ్వను, లేకపోతే నేను గొప్పకున్నాను, నేను ఇలాగ అనుకోవాల్సిన అవసరం. దేవుడిని మనం విశ్వసించి దేవుడితో నడిస్తే మనం సాధించలేనంటే ఏది. మీరు మొన్న రాని అతడు ఒక షాప్లో పనిచేస్తున్న టీ షాప్ పనిచేస్తున్న ఇంటర్మీడియట్లో చాలా 300 చాలా చెప్పండి. ఫేస్బుక్లో వచ్చింది, సోషల్ మీడియాలో వచ్చింది.
ఎందుకంటే అతని గురించి అందరూ హ్యాట్సప్ అన్నారు, చాలా సంతోషించారు. అనేక మంది ఆ టీ షాప్ ఓనరే అతను చదివించాడు. చదువుకోవాలి మధ్యాహ్నం ఖాళీ ఉన్నప్పుడు చదువుకోవాలి, పని ఖాళీ ఉన్నప్పుడు కాలేజీకి వెళ్ళిపోయి తన సొంత డబ్బులు కట్టి అతను పంపించాడు. ఫస్ట్ ఇయర్ అయిపోయింది. ఫస్ట్ ఇయర్ మంచి ఎందుకంటే సాధించలేని అసలు లేదు. మనం దేవుడి మీద ఆధారపడితే దేవుడు గొప్పగారు చేస్తాడు, గొప్పవారిగా చేస్తాడు. నేను చేయలేను, నా వల్ల అవ్వదు అనడానికి ఏమాత్రం లేదు. ఇప్పుడు చెప్పండి, 3 వాక్యాలు యాకోబుపత్రికలో 1:27 కదా, 2 రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం కదా, అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయము 2వ అధ్యాయము 4వ వచనం. వీళ్ళు మనోహ అంటే సంసోను గారి యొక్క తల్లిదండ్రులు దైవ భక్తి కలిగిన వారిగా ఉన్నారు. ఈ లోక మర్యాదను అనుసరించేవారు. అంటే ఇశ్రాయేలుకు ఉన్నటువంటి ఒక ఆలోచన అందరూ ఖచ్చితంగా బ్రహ్మకి తాగాలి. వాళ్ళు తాగకపోతే దేవుడు అన్నాడు ముట్టుకోవద్దని చెప్పాడు. అసలు దాని దగ్గరికి వెళ్ళాలి, అపవిత్రమైనది ఏది ముట్టుకోవడం. అంత భక్తిగా వాళ్ళు వాళ్ళ కుమారుడైన సంసోను పెంచారు. మరి మనం కూడా భక్తిగా దేవుని కొరకు నిలబడాలి. ఇహలోక మాలిన్యం మనం అంటుకోకూడదు. ఈ లోక సంబంధమైన ఆటలు, పాటలు, సరదాలు, సంతోషాలు ఇవన్నీ కొత్త మాట్లాడుతాయి. మేము నేర్పించిన ఈ పాటలు కార్యక్రమం కానీ ఈ వాక్యాలు, ఈ మాటలు చక్కగా మీరు దేవుల్లో బిస్కెట్ మళ్ళీ ఈ తమ్ముడికి 4 బిస్కెట్ తీసుకోండి. 3 కదా నేను ఇచ్చానమ్మా. 4 బిస్కెట్ ఎందుకండి లైవా నేను చెప్తున్నారా? దైవ భక్తి గల తల్లిదండ్రులుగా వాళ్ళు ఎదిగారు. వాళ్ళ బిడ్డ అయినటువంటి సంస్థను అలాగా పెంచలేదు. మనం కూడా అలా కొన్నిసార్లు తల్లిదండ్రులు మనం దైవభక్తులు పెంచుకున్నప్పుడు అది మనకి ఇష్టం అవుతుంది. ఇక్కడ కూడా ఉన్నాయి కదా చూడండి సరే, వ్యక్తిగత అంతర్గ్రహం కదా. ఫస్ట్ దృష్టి మనం ఐదు చదువుకోండి. 50 అరే నీకు ఇచ్చారా? ఇక్కడ రాకూడదు నువ్వు. పేరు రాసుకోండి అన్న, రేపు మళ్ళీ రావద్దు. ఏం తీసుకుంటారు? కాదండి తినండి.
కాదండి, తినండి, खाना पीना చదువుకునే కంఠస్థ వాక్యం 2 పాటల బాగా మాట్లాడుతున్నాం. అది ఇప్పుడు వాళ్ళకి ఇచ్చేద్దాం వాళ్ళకి మాట్లాడి ఏమన్నా Presre, ఏంట్రా చేస్తున్నావా? రే ఇంటికి వెళ్తావా? అంటే మొన్న స్టాండ్ అన్నా కదా, పొద్దున ఇంట్లో ఉండొచ్చు, పొద్దున ఇంట్లో ఉండదు, అది తెచ్చాను. పాలు కూర్చోన్నాను, కూర్చోండి. టీచర్స్ గమనించండి, మీ క్లాస్లో చక్కగా నేర్చుకునే పిల్లలు గుర్తించండి. రేపు వారికి బెస్ట్ అవార్డు ఇద్దాం. ప్రతి క్లాసెస్ నుంచి ఒక బెస్ట్ అవార్డు నేర్చుకునే పిల్లలకి, అలాగే ఈరోజు గేమ్స్లో గెలిచిన పిల్లలకి రేపు లాస్ట్ డే, ఫైనల్ డే గిఫ్ట్స్ ఉంటాయి. 2 గేమ్స్ మీరు ఈరోజు ఆడారు. మీరు
చెక్. అలాగే ఈరోజు గేమ్స్లో చక్కగా అలంకరించారు. చక్కగా ఈ గేమ్స్ అన్ని కూడా మీరు నేర్చుకోబోతూ ఉన్నారు. అలాగే చివరి సెక్షన్లో పపెట్ షో ద్వారా పింకీ, టామీ మరియు ప్రజ్వల ప్రార్థన మందిరం CBCకి రాబోతూ ఉన్నారు. టీచర్స్ మీ క్లాసెస్ ముగించి ప్రేయర్